నమస్తే అండి. ఈరోజు మనం తెలుగు న్యూ టెక్స్ట్ 10థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లోని మొదటి పాఠం వెనకాల ఉన్న సబ్ టాపిక్స్ గురించయితే నేర్చుకుందాం. వీటి నుండి కూడా మనకు డీఎస్సీలో బిట్ వస్తుంది కదా! కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. మొదటిది యక్షగానము. మన కళారూపాలలో అతి ప్రాచీనమైనది యక్షగానము. ఆంధ్రదేశంలో శతాబ్దాల నుండి యక్షగాన కళారూపం ప్రదర్శితమైంది. బౌద్ధ, జైన, బ్రాహ్మణ సారస్వతాలలో యక్షులను దేవతాగణంగా పేర్కొన్నారు. యక్షులచే పాడబడే సంగీతం విశేషము. యక్ష శబ్దానికి ప్రాకృతంలో ఎక్కులు అని, తెలుగులో జక్కులు అని అంటారు. యక్షగానం ఎక్కువ మక్కువగా జక్కుల వారు ప్రదర్శించేవారు. ఈ యక్షగానాల్ని ఎక్కువగా జక్కుల వారు ప్రదర్శించేవారు. ఈ జక్కుల వారు విద్యా వివేకాలలో గొప్పవారు. సంగీత సాహిత్యాలలోనూ, చిత్రశిల్ప కళా ప్రతిభలలో కూడా వీరు అద్వితీయమైన ప్రతిభావంతులుగా పేరు గడించారు. తాళపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే 400 వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో గ్రంథాలలో కూడా యక్షగానాల ప్రసక్తి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే యక్షగానం అంటే నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల సమాహారంగా చెప్పవచ్చు. సాయంత్రం వేళల్లో ప్రదర్శితమయ్యే ప్రదర్శన ఇది. ఈ యక్షగానం డప్పు వాయిద్యాలతో కార్యక్రమ ప్రారంభం గురించి ముందుగా ఆ ఊరికి తెలియచేయడం జరుగుతుంది. అంటే దండోరా వేయడం జరుగుతుందన్నమాట. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖాలతో ఉంటారు. ఈ యక్షగానాలు ముఖ్యంగా పురాణ గాథలను సంబంధించి వివరిస్తూ ఉంటాయి. ఈ యక్షగానాలు అనేవి ప్రధానంగా పురాణ గాథలను వివరిస్తూ ఉంటాయి. కథకుడు కథ చెబుతుండగా నటులు వర్ణనకు అనుగుణంగా నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. వెనుకాల సంగీతము వినిపిస్తూ ఉంటుంది. మరునాడు ఉదయం వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. సెకండ్ టాపిక్ మోదకొండమ్మ జాతర. ప్రకృతి అందాలకు ఆలావలం పాడేరు మాన్య ప్రాంతం. ఇక్కడ గిరిజనుల దేవతగా మోదకొండమ్మ పూజలు అందుకుంటుంది. మోదము అంటే సంతోషం. కొండలలో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు. అందుకే దీన్ని మోదకొండమ్మ జాతర అంటారు. అన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత. ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మోదకొండమ్మ జాతర మే నెలలో 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర. ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం దింసా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ జాతరకు విశాఖ, గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014లో మోదకొండమ్మ జాతరని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ఇదొకటి ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.